నమస్తే, నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్ అత్తూరు. నేను రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో వాస్కులర్ సర్జరీ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్కి చీఫ్ అండ్ సీనియర్ వాస్కులర్ కన్సల్టెంట్. ఈరోజు మీకు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో కాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వాస్కులర్ సర్జన్ని ఎందుకు కలవాలి, ఎప్పుడు కలవాలి అనే దాని గురించి చెప్తాను. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో కాళ్ళల్లో చిన్న గాయం అయినా కూడా అది గాయం మానకుండా ఎక్కువ రోజులు గాయం పెద్దదవడము లేదా గ్యాంగ్రీన్ అనేది ఇలాగ డెవలప్ అవుతూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణాలు రక్త ప్రసరణ తక్కువగా ఉండడం, దీన్ని పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటారు అనేది ఒక ముఖ్య కారణం. ఇది కాకుండా ఇన్ఫెక్షన్, షుగర్ వ్యాధి వాళ్ళల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ ఉండడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువయ్యి గాయాలు మానకుండా ఉండడము, గ్యాంగ్రీన్ ఉండడము అనే ఉద్దేశాలు ఉంటాయి. ఇలా ఉన్న వాళ్ళు వాస్కులర్ సర్జన్ని కలిసినందువల్ల వాస్కులర్ సర్జన్స్ రక్త ప్రసరణ ఎలా ఉన్నది, కాలు గాయం ఎలా మాన్చాలి, గ్యాంగ్రీన్ ఇలా ఉన్నప్పుడు కాలు తీయకుండా యాంపుటేషన్ జరగకుండా కాలు ఎలా సేవ్ చేయాలి అంటే లింబ్ సాల్వేజ్ అంటారు అనమాట. దీన్ని ఎలా చేయగలరు అనే దాని గురించి వాస్కులర్ సర్జన్స్ అనలైజ్ చేసి మీకు కరెక్ట్ సమయంలో కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి యాంపుటేషన్ అనేది అవాయిడ్ చేయగలుగుతారు. ఈ వాస్కులర్ సర్జన్స్ అనేది గాయము మీకు మానకుండా ఒక 2 వారాల్లో మీకు గాయము అనుకున్న విధంగా మానకుండా ఉన్నా, లేదు గ్యాంగ్రీన్ అంటే నల్లగా బ్లాక్గా అయిపోవడము టోస్ అలాగా ఉన్నప్పుడు ఇమీడియట్గా వాస్కులర్ సర్జన్ని కలవాలి. మీరు కలిసినప్పుడు వాస్కులర్ సర్జన్ దాని గురించి ఇన్వెస్టిగేషన్స్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ మీకు ఇవ్వగలుగుతారు. థ్యాంక్ యూ.